అసలు ఈ గుండెపోటు అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది సార్ అసలు? ఈరోజు మనము ముఖ్యంగా ఒక యంగ్ డైనమిక్ పవర్ స్టార్ కర్ణాటక స్టేట్ యొక్క మంచి యాక్టర్, అంటే మంచి యాక్టర్ అనడానికి కారణం ఏంటంటే మంచి యాక్టింగ్తో పాటు ఒక చారిటబుల్ మెంటాలిటీ ఉండి ఎంతో పేద ప్రజలకి సహకారం అందించిన ఒక యూత్ చనిపోవడం ఇది బయటకు వచ్చిందండి. యూజువల్గా హార్ట్ అటాక్ అన్నది మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఎప్పుడైతే హార్ట్ యొక్క మజిల్స్ ఉంటాయో వాటి యొక్క రక్త ప్రసారం రక్తనాళాల ద్వారా జరుగుతుంది. ఆ రక్తనాళాలలో ఎప్పుడైతే సడన్గా బ్లాక్ అవడం, అంటే మనము ఊపిరి తీసుకోవడానికి గాలి ఎంత అవసరమో అలాగే బాడీలో ఉండే ప్రతి కండరానికి రక్త ప్రసారం కూడా అంతే అవసరం. ఎప్పుడైతే గుండె కండరాలకి రక్త ప్రసారం బ్లాక్ అయ్యి ఆగిపోతుందో అప్పుడు సడన్గా మజిల్ యొక్క యాక్టివిటీ స్టాప్ అవ్వడం జరుగుతుంది, అది తగ్గడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పుష్ అన్నది ఎక్కువ రక్తనాళం నుంచి న్యూట్రిషియస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మజిల్కి సప్లై అవుతుందో అప్పుడే మజిల్ యాక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఆ న్యూట్రిషియస్ బ్లడ్ రాకపోవడం వల్ల మజిల్ యాక్టివిటీ సీజ్ అవుతుంది, అంటే సడన్గా స్టాప్ అవుతుంది. దాన్నే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కానీ లేకపోతే హార్ట్ అటాక్ అంటాం. కామన్గా ఇది మనము ఓల్డ్ ఏజ్ డిజీజ్గా భావించడం జరుగుతుంది. 60-50 నుంచి ఎబో వయసు, అంటే మధ్య వయస్కులు కాకుండా వృద్ధులలో ఎబో 50 ఏళ్లలో యూజువల్గా బీపీ, షుగర్ లాంటి ఒక కోమార్బిడ్ డిజీజ్, ఒక దీర్ఘకాల వ్యాధుల వల్ల బాడీలో రక్తం నాళంలో ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థం కానీ లేకపోతే రక్తం చుక్కలు గడ్డల్లాగా తయారైపోయి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుందో ఈ హార్ట్ అటాక్ కానీ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ కానీ కోమార్బిడ్ డిజీజ్లో వస్తాయి. అంతేకాకుండా ఎవరికైతే కిడ్నీలు, లివరు లేకపోతే ఇతరత్ర అవయవాల యొక్క వ్యాధుల వలన కూడా ఈ చుక్కలు రక్తపు గడ్డలు లేకపోతే కొవ్వు గడ్డలు సాంద్రత పేరుకుపోయి తీవ్రంగా అది ఎప్పుడైతే హార్ట్ అటాక్ చేస్తుందో దాన్ని మనం హార్ట్ అటాక్గా భావించడం జరుగుతుంది. Like and subscribe Eagle Health and Beauty.